ఇంటర్నెట్లో మనకి ప్రైవసీ ఉండాలంటే VPN సర్వీసులు వాడతాం. కానీ మీకు తెలుసా, ఇండియాలో కొన్ని VPN సర్వీసులు ఇప్పుడు పనిచేయడం లేదు. ఎక్స్‌ప్రెస్ VPN, AVG VPN, ప్రోటాన్ VPN, నార్డ్ VPN ఇలా ఎన్నో VPN సర్వీసులు ఉన్నాయి. కానీ ఇండియాలో కొన్ని పనిచేయవు. పనిచేసినవి మీకు సెక్యూరిటీ ఇవ్వవు. అవును, నిజం. ఇంటర్నెట్లో ప్రైవసీని కాపాడే VPN టూల్స్ ఇండియన్స్కి మాత్రం డేటా భద్రత ఇవ్వలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మన రూల్సే. అవును, ఇండియాలో VPN సర్వీసుల్లో ప్రైవసీకి గ్యారంటీ లేదు. మనం చేస్తున్న ఆ సర్వీసులు మన డేటాని సేకరిస్తాయి. సేకరించడమే కాదు, చాలా కాలం దాచి ఉంచుతాయి. అరే, ప్రైవసీ కోసం VPN సర్వీస్ మీద ఆధారపడితే డబ్బు తీసుకుంటూ వాళ్ళు మన డేటా సేకరించడం ఏంటి అని ఎవరికైనా కోపం రావచ్చు. కానీ ఆ కంపెనీని తిట్టి లాభం లేదు. ఇండియాలో ఇంటర్నెట్ రూల్స్ అలా ఉన్నాయి. మరి పౌరుల డేటా దాచి ఉంచకపోతే ఆ కంపెనీలకి ఇండియాలో స్థానం లేదు. ఎస్, నిజం. ఎందుకిలా? మరి మనం ఆన్లైన్ ప్రైవసీ కోసం ఏం చేయాలి? ఆసక్తికరమైన, అత్యవసరమైన ఈ విషయాల్ని ఇప్పుడే తెలుసుకోండి. మరి ట్రంప్ ఇండియన్స్ ని బయటికి పంపేస్తున్నాడని గోల పెడుతున్నాం. కానీ ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందో తెలుసా? కొన్ని టెక్ కంపెనీల సర్వీసుల్ని బయటికి పంపేసింది. అది కూడా ఎందుకంటే మన భారతీయ పౌరుల సమాచారాన్ని సేకరించాం అని అన్నందుకు. అవును, దేశంలోని VPN సర్వీస్ కంపెనీల మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పౌరుల డేటాని మీరు దాచి ఉంచాల్సిందే, మేము అడిగినప్పుడు ఇవ్వాల్సిందే అంటూ రూల్ పెట్టింది. అసలు VPN అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. జనం VPN సర్వీసుల్ని ఎందుకు వాడతారు? ఆన్లైన్ ప్రైవసీ కోసం, ఇంటర్నెట్లో తమ ప్రైవసీ కాపాడుకోవడం కోసం, తమ IP అందరికీ తెలియకుండా ఉండడం కోసం. కానీ ఇండియాలో ఇప్పుడు VPN సర్వీస్లే మన డేటాని సేవ్ చేసి దాచి ఉంచుతాయి. అంటే మనకి ప్రైవసీ లేదన్నమాట. కంపెనీలు అలా ఎందుకు చేస్తున్నాయి అంటే అలా దాచిపెట్టక తప్పని పరిస్థితి. పౌరుల డేటా మా దగ్గర పెట్టుకో అని నిజాయితీగా చెప్పిన VPN కంపెనీలకి ఇప్పుడు ఇండియాలో స్థానం లేకుండా పోయింది. నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న కథ ఇదే. ఒక సైబర్ నేరస్తుడు ఇంటర్నెట్లో క్రైమ్ చేస్తే IP అడ్రస్ సహాయంతో పట్టుకుంటాం అంటుంది ప్రభుత్వం. ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ఆ నేరస్తుల కారణంగా ఇప్పుడు సామాన్య పౌరులందరి ప్రైవసీకి ప్రమాదం ఏర్పడుతోంది. ప్రభుత్వాలు నేరస్తుల పనుల మీద ఓ కన్నేసి ఉంచొచ్చు, నిఘా వేసి పట్టుకోవచ్చు. కానీ సామాన్యుల ప్రైవసీ సంగతేంటి? పౌరుడి ప్రతి కదలిక ప్రభుత్వానికి తెలిసిపోతే అది ప్రైవసీకి భంగం కాదా? అసలు వ్యక్తిగతమైన ప్రైవసీ అన్నది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు కాదా? కానీ ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో సామాన్య పౌరులందరి మీద పరోక్షంగా నిఘా నడుస్తోందన్నది నిజం. పౌరులకి ప్రైవసీ కల్పించే VPN సర్వీసుల్లో ఆ పౌరుల డేటాని దాచి ఉంచే సర్వీసులకి మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది. VPN అంటేనే ప్రైవసీ. VPN సర్వీసులు మన సిస్టమ్ IP అడ్రస్ ని దాచి ఉంచుతాయి. తద్వారా మన ప్రైవసీని కాపాడతాయి. ఈ విధంగా ప్రైవసీని ఒక సర్వీస్ గా ఇస్తాయి. కానీ మనం ఏం చేశాం, ఏం చూసాం అనే డేటాని అవి పట్టించుకోవు. ఆ డేటాని ఎంత మాత్రం తమ దగ్గర దాచిపెట్టుకోవు. కానీ ఆ మధ్య 2022లో వచ్చిన సైబర్ రూల్స్ VPN సర్వీసులు అందించే ఈ ప్రైవసీకి గొడ్డలి పెట్టుగా మారాయి. పౌరుల డేటాని దాచి ఉంచాల్సిందే, అడిగినప్పుడు మాకు ఇవ్వాల్సిందే అంటూ మన భారత ప్రభుత్వం అప్పట్లో ఆ సర్వీసుల్ని శాసించింది. కొన్ని సర్వీసులు దానికి ఒప్పుకున్నాయి. కానీ AVG లాంటి కొన్ని సర్వీసులు మాత్రం ఒప్పుకోలేదు. యూజర్ల డేటాని దాచి ఉంచడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు. నిజానికి వాటి వాదంలో నిజాయితీ ఉంది. కస్టమర్ల డేటా మా దగ్గర పెట్టుకోలేం. జనం మాకు పే చేసేది తమ ప్రైవసీ కోసమే. మరి అలా నమ్మి మాకు డబ్బు కట్టిన కస్టమర్ల డేటాని మేమే మా దగ్గర దాచి ఉంచితే కంచి చేను మేసినట్టు అవుతుంది. అది అనైతికం. అలా యూజర్ల డేటా దాచడం మా పాలసీలకే విరుద్ధం. కస్టమర్ల ప్రైవసీకే మా ఫస్ట్ ప్రియారిటీ అని ఆ సంస్థలు చెప్పాయి. ఫలితం ఇప్పుడు ఆ కంపెనీలు ఇండియాలో తమ VPN సర్వీసుల్ని ఆపేయాల్సి వచ్చింది. డేటా సేకరించాల్సిందే అని వీళ్ళు అనడం, లేదు మా పాలసీ కాదు అని వాళ్ళు అనడం. 2022 నుంచి ఈ వ్యవహారం నడుస్తూ వస్తోంది. అందుకే ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్క సర్వీసు క్రమంగా కనుమరుగవుతోంది. యూజర్ ప్రైవసీ పాలసీ గట్టిగా ఉన్న కొన్ని VPN కంపెనీలు ఇండియాలో తమ సర్వర్లు తీసేసి వేరే చోట నుంచి సర్వీసుల్ని అందిస్తాయి. అవును, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AVG సంస్థ అందిస్తున్న సెక్యూర్ VPN అనే సర్వీస్ ఇప్పుడు ఇండియాలో పనిచేయదు.
ఒకవేళ మీరు ఈ సర్వీస్కి పే చేసి ఉంటే ఆ డబ్బు వృధా అయిపోయినట్టే. ఇదే కాదు, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్, నార్డ్ వీపీఎన్, సర్ఫ్ షార్క్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా తమ సర్వర్లను ఇండియాలో నిలిపివేశాయి. కారణం సర్టిన్. వారు పెట్టిన రూల్. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సర్టిన్ అని అంటారు. 2022లో వీళ్ళు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేసేందుకు వీపీఎన్ యూజర్ల డేటా మీద దృష్టి పెట్టారు. కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండియాలో వీపీఎన్ సర్వీస్లు ఇలా నిష్ప్రయోజనం కావడానికి ఆ రూల్సే కారణం. ఇంతకీ ఆ రూల్స్ ఏం చెబుతున్నాయి? యూజర్ల లాగ్స్ సేవ్ చేసి ఉంచడం తప్పనిసరి అని చెబుతున్నాయి. ఆన్లైన్లో యూజర్లు ఏం చేశారో ఆ వివరాలన్నీ వీపీఎన్ కంపెనీల సర్వర్స్ లో లాగ్స్ రూపంలో సేవ్ అవుతాయి. మంచి వీపీఎన్ కంపెనీలు ఆ లాగ్స్ ని సేవ్ చేయవు. కాబట్టి యూజర్ కి ప్రైవసీ లభిస్తుంది. అసలు యూజర్ కి ప్రైవసీ గ్యారెంటీ ఇవ్వడం కోసమే ఈ నో లాగింగ్ పాలసీని అవి పాటిస్తాయి. అయితే కొత్త రూల్స్ చెప్పేదేంటంటే వీపీఎన్ కంపెనీలన్నీ యూజర్ల లాగ్స్ ని తప్పనిసరిగా సేవ్ చేసి ఉంచాలి. పైగా ఎక్కడో చేస్తానంటే కుదరదు. ఇండియన్ సర్వర్లలోనే వాటిని సేవ్ చేసి లోకల్ గా ఉంచాలి. 180 రోజుల పాటు అంటే 6 నెలల పాటు ఆ లాగ్స్ భద్రంగా ఉండాలి. అంతేకాదు యూజర్ వివరాలన్నీ కనీసం 5 ఏళ్ల పాటు సేవ్ చేసి ఉంచాలి. వీపీఎన్ కంపెనీలు మాత్రమే కాదు, డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వీస్లు అందరూ ఇలా యూజర్ల డేటా లాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది రూల్. లాగ్స్ మాత్రమే కాదు, ప్రభుత్వం కోరితే యూజర్ల వివరాలు కూడా పూర్తిగా ఇవ్వాలి. అసలు యూజర్ల వివరాలంటే ఏంటి? సబ్స్క్రైబర్ల పేర్లు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఐపీ అడ్రస్, వాళ్ళు ఎప్పటి నుంచి వీపీఎన్ సర్వీస్ తీసుకున్నారు, ఎంతకాలం వాడారు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ ఐపీలు కేటాయించడం జరిగింది, వాళ్ళు వీపీఎన్ ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పాలి. సర్వర్లలో ఏదైనా అటాక్ జరిగి డేటా బ్రీచ్ జరిగితే 6 గంటల్లోగా సమాచారం అందించాలి. అలాగే సిస్టమ్ క్లాక్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. నెట్వర్క్ టైం ప్రోటోకాల్ సర్వర్లతో సింక్ అవ్వాలి. ఇలా ఎన్నో నియమాలు ఉన్నాయి. అయితే ఈ రూల్స్ కి ఒక్కో కంపెనీ ఒక్కోలా ప్రతిస్పందించింది. ప్రసిద్ధ ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ సంస్థ ఈ రూల్స్ కి ఒప్పుకోలేదు. యూజర్ల పర్సనల్ డేటా ఇచ్చేయమనడం పౌరుల డిజిటల్ రైట్స్ కి భంగం అని వాదించింది. అలాగే మరో ప్రసిద్ధ సంస్థ ప్రోటాన్ వీపీఎన్ కూడా మాది నో లాగ్స్ పాలసీ, దానికే కట్టుబడి ఉంటాం అంది. అయితే సర్ఫ్ షార్క్ వీపీఎన్ విషయం వేరు. అక్కడ వాడే టెక్నాలజీలోనే సహజంగా ప్రైవసీ ఉంది. వాళ్ళు ర్యామ్ ఓన్లీ సర్వర్స్ వాడతారు. వాటిలో ఏ డేటా శాశ్వతంగా ఉండదు. అదే యూజర్ల ప్రైవసీకి భరోసా కల్పిస్తుంది. కాబట్టి కొత్త రూల్స్ ప్రకారం యూజర్ల డేటా సేవ్ చేయాలంటే వాళ్ళు టెక్నాలజీయే మార్చుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా కాదని అన్నారు. ఇక నార్డ్ వీపీఎన్ వాళ్ళైతే ఇండియాలో ఇలా ఇబ్బంది పెడితే మా సర్వర్లే ఇక్కడ ఉంచమని చెప్పేశారు. ఇలాగే ఏవీజీ కూడా. ఏవీజీ అనేది బేసిక్ గా వీపీఎన్ సంస్థ కాదు, అది ఒక ప్రసిద్ధ యాంటీవైరస్ సంస్థ. కంప్యూటర్లని వైరస్ల నుంచి రక్షించే సర్వీస్ అది. తమ సాఫ్ట్వేర్ బండిల్లో భాగంగా వాళ్ళు ఇంతకాలంగా ఒక వీపీఎన్ సర్వీస్ ని కూడా ఇస్తూ వచ్చారు. అదే సెక్యూర్ వీపీఎన్. ఇది కూడా ఇప్పుడు ఇండియాలో పనిచేయడం మానేసింది. ఎక్స్‌ప్రెస్ వీపీఎన్, నార్డ్ వీపీఎన్ కూడా తమ ఇండియన్ సర్వర్లను తొలగించాయి. మొత్తం మీద ప్రభుత్వ నియంత్రణ వల్ల పౌరుల ప్రైవసీ ప్రమాదంలో పడిందని చెప్పొచ్చు. సైబర్ నేరాల నుంచి ముందు జాగ్రత్త పేరుతో పౌరులందరి డేటాని టెక్ కంపెనీలు దాచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీన్ని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. యూజర్లు ఆన్లైన్లో ఎప్పుడు ఏం చేశారో, ఆ డేటా లేకపోతే నేరస్తులు ఎవరో ఎలా తెలుసుకుంటాం? సైబర్ నేరాల్ని ఎలా అరికడతాం? కాబట్టి యూజర్ల డేటా భద్రంగా ఉంచాల్సిందే అన్నది వారి వాదం. ఏది ఏమైనా సైబర్ నేరగాళ్ల చర్యల వల్ల సామాన్య పౌరుడి మీద నిఘా ఎక్కువై ప్రైవసీ లేకుండా పోతోందన్నదే బాధాకరమైన విషయం. మల్టీప్లెక్స్కి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా సెక్యూరిటీ వాళ్ళు మన జేబులు చెక్ చేస్తారు. అది ప్రైవసీకి భంగమే. కానీ సెక్యూరిటీ కోసం తప్పదు, భరించాల్సిందే. ఒక్క ఫ్రాడ్ని పట్టుకోవాలంటే వందల మంది జనాన్ని అనుమానించాల్సిందే. ఇంటర్నెట్లో కూడా అదే జరుగుతోంది. అందరూ నేరగాళ్లే ఉండరు, అందరూ తప్పులు చేయరు. కానీ సెక్యూరిటీ వంకతో అందరి మీద కన్నుంటోంది. అందరి పర్సనల్ డేటా సేవ్ అవుతోంది. ఇది మాత్రం సరే అనుకోలేం. ఎందుకంటే ఇది థియేటర్ దగ్గర జేబులు చెక్ చేసినంత చిన్న విషయం కాదు. అక్కడ మన పర్సనల్ విషయాల్ని ఆ క్షణం తెలుసుకొని వదిలేయడం కాదు, నెలల తరబడి, ఏళ్ల తరబడి సేవ్ చేసి ఉంచుతున్నారు. మరి ఇలా మన పర్సనల్ డేటాని ఎవడో దాచి ఉంచితే అది మరో ప్రమాదానికి దారితీయదని గ్యారంటీ ఉందా?
అందుకే లాగ్స్ లేని VPN సర్వీస్ని వాడడం మంచిది. మరి ఇండియాలో ఆ అవకాశం లేకపోతే ఇంటర్నేషనల్ సర్వీసులైనా ఆశ్రయించే అవకాశం ఉంది. అది తప్పేమీ కాదు. వ్యక్తిగత ప్రైవసీ కంటే విలువైనదేదీ లేదు. మరి ఇండియన్ బేస్డ్ VPN సంస్థలు మన డేటాని సేవ్ చేస్తున్న ఈ సందర్భంలో ప్రైవసీ పొందాలంటే మనం ఏం చేయగలుగుతాం? వేరే మార్గం ఏముంది? అదే తెలుసుకుందాం. ప్రతి వారికి ఎన్నో ప్రైవేట్ విషయాలు ఉంటాయి. ప్రైవసీ మన జన్మ హక్కు. సైబర్ నేరాల్ని కంట్రోల్ చేసే రీజన్తో VPN కంపెనీలు మన ప్రైవేట్ డేటాని వాళ్ళ సర్వర్లలో దాచి ఉంచాలనడం ఓ కోణంలో కరెక్టే కావచ్చు. కానీ VPN వాడిన పౌరుడికి ప్రైవసీ లభించని పరిస్థితి మాత్రం బాధాకరమే. మొత్తం మీద ఇండియాలో కొత్త VPN పాలసీ మన వ్యక్తిగత సమాచారం మీద, భద్రత మీద ప్రభావం చూపించింది. అదే విదేశాలలో పరిస్థితులు ఇలా లేవు. అక్కడి VPN సర్వీసులు కస్టమర్ల డేటా ఎంత మాత్రం దాచి ఉంచకుండా కఠినమైన చట్టాలుంటాయి. ఇక్కడ కూడా ప్రభుత్వం మన డేటాని డైరెక్ట్ గా యాక్సెస్ ఏమీ చెయ్యదు. VPN సర్వీస్ల నుంచి చీటికి మాటికి మన డేటా అడిగి తీసుకోదు. 5 ఏళ్ల పాటు యూజర్ల డేటా మీ దగ్గర ఉంచండి, మాకేం ఇవ్వక్కర్లేదు, ఫ్రాడ్ జరిగితే మాత్రం చెక్ చేద్దామని అంటోంది, అంతే. అయితే పర్సనల్ డేటాని దాచి ఉంచమని ప్రభుత్వమే కోరుతోంది. అది కీలకమైన పాయింట్. అది ఎప్పుడైనా ప్రమాదకరమే. పౌరుల డేటా సేవ్ చేయమని ప్రభుత్వమే ఆజ్ఞాపిస్తే ఇక కంపెనీలు ఊరుకుంటాయా? వాళ్ళు డేటాని కేవలం ఓ 6 నెలలు దాచి ఉంచమంటే వీళ్ళు మరింత కాలం దాచి ఉంచవచ్చు, మరో చోట సేవ్ చేయవచ్చు. 6 నెలలు చాలు, 5 ఏళ్లు చాలు అని రూల్స్ ఉన్నాయి. కానీ ఆ టైం దాటాక కూడా వాళ్ళు మన డేటా దాచరని గ్యారంటీ ఏముంది? టైం పీరియడ్ అయిన తర్వాత కరెక్ట్ గా మన డేటాని వాళ్ళు డిలీట్ చేశారో లేదో ఎవడికి తెలుసు? ఇక్కడే ఉంది ప్రమాదం. నిజానికి VPN సర్వీసులు అన్నవి పాస్వర్డ్ సర్వీసుల మాదిరిగా పనిచేయాలి. జీరో నాలెడ్జ్ పాలసీని పాటించాలి. అలాంటప్పుడే ప్రైవసీకి పూర్తి భరోసా లభిస్తుంది. అసలు జీరో నాలెడ్జ్ పాలసీ అంటే ఏంటి? యూజర్ కి తప్ప సర్వీస్ ఇచ్చిన కంపెనీకి కూడా యూజర్ డేటా యాక్సెస్ ఉండదు. మనం తప్ప మన డేటాని మరెవరూ చూడలేరు. రోబోఫార్మ్, లాస్ట్ పాస్ ఈ పేర్లు విన్నారా? ఆన్లైన్లో పాస్వర్డ్స్ ని సేవ్ చేసుకునేందుకు ఉపయోగపడే సర్వీస్లు ఇవి. వీళ్ళు జీరో నాలెడ్జ్ పాలసీ ఫాలో అవుతారు. అంతేకాదు, తమ దగ్గరున్న మన డేటాని కూడా జీరో నాలెడ్జ్ ఎన్క్రిప్షన్ విధానంలో భద్రపరుస్తారు. అంటే యూజర్ డేటాను యూజర్ తప్ప సర్వీస్ అందించిన ప్రొవైడర్ కూడా తెలుసుకోలేడు, డీక్రిప్ట్ కూడా చేయలేడు. ఒకవేళ మన మాస్టర్ పాస్వర్డ్ మర్చిపోతే మనమే గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రొవైడర్ ఎంత మాత్రం హెల్ప్ చేయలేడు, ఎందుకంటే వాళ్ళు కూడా మన డేటాకి పరాయి వాళ్లే. రోబోఫార్మ్, లాస్ట్ పాస్ మాత్రమే కాదు, బిట్ వార్డెన్, 1Password, ప్రోటాన్ మెయిల్ ఇవన్నీ కూడా ఇంతే. యూజర్ డేటాని యూజర్ తప్ప సర్వీస్ ప్రొవైడర్ కూడా తెలుసుకోలేడు. అది అక్కడ ప్రైవసీకి లభిస్తున్న విలువ. కానీ ఇప్పుడు ఇండియాలో VPN సర్వీసుల్లో మన డేటాకి ఇంతటి గట్టి సెక్యూరిటీ లభించడం లేదన్నదే బాధ. తన పర్సనల్ ప్రైవసీని కాపాడుకోవడం పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కు. VPN లాంటి సర్వీసుల ద్వారా వ్యక్తిగత ప్రైవసీని కాపాడుకోవచ్చు. కానీ కొన్ని సర్వీసుల్లో ఆ భద్రత లభించడం లేదు. మరేం చేయాలి? ఏ VPN సర్వీసుల మీద ఆధారపడాలి? అదే తెలుసుకుందాం. ప్రస్తుతం కొన్ని VPN కంపెనీలు వర్చువల్ ఇండియా సర్వర్ల ద్వారా సేవలు ఇస్తున్నారు. వర్చువల్ ఇండియా సర్వర్లు అంటే ఏంటి? యూజర్ల డేటా దాచి ఉంచాలనే నియామకానికి లోబడి పనిచేయకుండా ఉండేందుకు కొన్ని ప్రముఖ VPN కంపెనీలు భారతీయ IP అడ్రస్సుల్ని అందించేందుకు వేరే మార్గాలు ఎంచుకుంటున్నాయి. ఈ కంపెనీల సర్వర్లు భారతదేశంలో ఉండవు. అయినప్పటికీ భారతదేశంలోని యూజర్లకు ఇండియన్ IP అడ్రస్ అందించే విధంగా ఇవి పనిచేస్తాయి. దీనినే వర్చువల్ ఇండియా సర్వర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీల తాలూకు సర్వర్లు నిజానికి భారతదేశానికి బయట అంటే సింగపూర్, UK, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఉంటాయి. కానీ ఆ సర్వర్ మీద ఇండియన్ IP అడ్రస్ ని మాస్క్ చేసి అందిస్తారు. ఈ IP మాస్కింగ్ వల్ల యూజర్ ఇండియాలో ఉన్నాడనిపించే విధంగా IP అడ్రస్ కనిపిస్తుంది. ఈ విధానం వల్ల లాభం ఏంటి అంటే ప్రభుత్వ నిర్బంధానికి లోబడకుండానే ఇండియన్స్ కి సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు. యూజర్ల డేటా దాచి ఉంచకుండా యూజర్ల ప్రైవసీని కాపాడగలుగుతారు. ఉదాహరణకి ఎక్స్ప్రెస్ VPN సింగపూర్, UKల ద్వారా ఇండియన్ IPని అందిస్తుంది. నార్డ్ VPN నెదర్లాండ్, UKల ద్వారా ఇండియన్ IP ఇస్తుంది.
సర్ఫ్షాక్ VPN సింగపూర్ లేదా లండన్ నుంచి భారతీయ IP ఇస్తుంది. సైబర్ గోస్ట్ VPN UK లేదా జర్మనీలో ఉన్న సర్వర్ ద్వారా భారతీయ IP మాస్కింగ్ చేస్తుంది. ఇలాగే ప్యూర్ VPN UAE, హాంకాంగ్ నుండి ఇండియన్ IP అడ్రస్ అందిస్తుంది. నిజానికి వీళ్ళ సర్వర్లేవి ఇప్పుడు భారతదేశంలో లేవు, కానీ వాటిని ఉపయోగించినప్పుడు మీరు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. వర్చువల్ ఇండియా సర్వర్లు ఉపయోగించడం మంచిదేనా అంటే ప్రైవసీ కోసం తప్పనిసరి అవుతోంది. మన డేటాని థర్డ్ పార్టీల నుంచి కాపాడుకోవాలంటే ఇదో మార్గం. అంతేకాదు, నెట్ఫ్లిక్స్ ఇండియా, హాట్స్టార్ లాంటి OTTల్లో కొన్ని సినిమాల్ని కొన్ని దేశాల నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలం. అలాంటప్పుడు ఇలాంటి సర్వీసులు ఉపయోగపడతాయి. అయితే ఈ VPNలు వాడితే కొంచెం లేటెన్సీ ఉంటుంది. దీన్ని పింగ్ అంటాం. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు కొంత స్లోగా ఉండొచ్చు. ఏది ఏమైనా మన సమాచారానికి ఎక్కువ భద్రత కావాలన్నా, ప్రైవసీ కావాలన్నా VPN తప్పనిసరి. ఇండియాలో ఇప్పుడు AVG సెక్యూర్ VPN లాంటి సేవలు నిలిచిపోయినా ప్రత్యామ్నాయంగా మరికొన్ని మార్గాలు ఉన్నాయి. కాస్త ఖర్చు పెట్టగలిగితే ఎక్స్ప్రెస్ VPN, నార్డ్ VPN బెస్ట్. బడ్జెట్లో కావాలంటే సర్ఫ్షాక్, సైబర్ గోస్ట్ లాంటివి ఉన్నాయి. తక్కువ ఖర్చుతో కావాలన్నా, ఉచితంగా కావాలన్నా ప్యూర్ VPN లేదా ప్రోటాన్ VPN ఫ్రీ వర్షన్ ని వాడొచ్చు. ఇండియాలో సర్వర్లు లేకపోయినా నో డేటా లాగింగ్ పాలసీతో ఇవి సేవలు అందిస్తున్నాయి. అయితే VPNలలో ఫ్రీ సర్వీస్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉచితంగా VPN సౌకర్యం ఇచ్చేవాళ్ళు మన డేటాని యాక్సెస్ చేసే అవకాశం ఎక్కువ. అందుకే స్టాండర్డ్ కంపెనీల VPNలని మాత్రమే వాడడం బెస్ట్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మార్చడం ఇప్పుడు చాలా ఈజీ. ఫోటోలేంటి, ఏకంగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలనే కలర్లోకి మార్చేయగలుగుతున్నాం. AI వచ్చాక ఈ కలరింగ్ ఇంకా ఈజీ అయిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక విజువల్ని AIతో ఆటోమేటిక్గా కలర్లోకి మార్చినప్పుడు డిఫాల్ట్గా కొన్ని కలర్స్ తీసుకుంటుంది. ఫలానా చోట ఫలానా కలరే రావాలని మనం ఆజ్ఞాపించలేం. అయితే ఇప్పుడు అలాంటి కలర్ కంట్రోలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్న టూల్స్ వచ్చేస్తున్నాయి. అలాంటి టూలే ఒకటి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది మరీ గొప్ప టూల్ అని చెప్పలేం, కానీ ఫ్యూచర్లో కలర్ కన్వర్షన్ కూడా పూర్తిగా మన కంట్రోల్లోకి వస్తుంది అనే హోప్ ఇస్తుంది ఈ టూల్. బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని కలర్లోకి మార్చే AI టూల్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న టూల్స్ ఏంటంటే మామూలుగా మనం ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఇచ్చి కలర్ చేంజ్ చేయమంటే డిఫాల్ట్గా అది ఏదో ఒక కలర్ చేంజ్ చేసి దానికి తగినట్లుగా ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను పరిచయం చేయబోయే టూల్ ప్రత్యేకత ఏంటంటే అందులో కలర్కి సంబంధించి మనకి కంట్రోల్ ఉంటుంది కలర్ మీద. అంటే ఇక్కడ ఆ పిక్చర్లో ఏ కలర్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న వాటికి సంబంధించి మనం కలర్స్ ఏం మార్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఆ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ టూల్, టెక్స్ట్ గైడెడ్ ఇమేజ్ కలరైజేషన్. మనకి ఇక్కడ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. డిఫాల్ట్గా ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందని చూపించారు కదా. దీంట్లో ఇప్పుడు మనకి జీప్ కలర్ వేరే ఉంది, బ్లూ ఉంది. సో దాన్ని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు వేరే టూల్స్కి సంబంధించి ఏదైనా సరే మనం ఇమేజ్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఒక డిఫాల్ట్గా ఒక ఇమేజ్ని తయారు చేసి మనకి ఇస్తుంది. అందులో ఏ కలర్ వచ్చినా మనం ఇంకా మార్చుకోవడానికి ఉండదు. కానీ ఈ టూల్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఇందులో కొన్ని కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఈ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జీప్ ఉంది, ఈ జీప్కి సంబంధించి మనం ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా, దాన్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ కంట్రోల్ నెట్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్లో మనం ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్ ఉంది, పాజిటివ్ ప్రాంప్ట్ అని ఉంది. ఇక్కడ ఏ కలర్ చేంజ్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది మనం ప్రాంప్ట్ ఇస్తాం. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత క్యాప్షనింగ్ రిజల్ట్లో ఫైనల్ ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకొని మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఆ జీప్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను కదా, ఆ జీప్ కలర్ని పాజిటివ్ ప్రాంప్ట్లో నేనేమంటానంటే బ్లూ నుంచి రెడ్కి చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నేను వెహికల్ కలర్ రెడ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్షనింగ్ రిజల్ట్లో ఫైనల్ ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకొని అదే ఎలా చేస్తుంది, అవుట్పుట్ ఏమిస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ జనరేట్ అవుతుంది. మనం వెహికల్ కలర్ అడిగాం చేంజ్ చేయాలని, రెడ్ కావాలని. సో అనుకున్నట్లుగా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇక్కడ క్యాప్షనింగ్ రిజల్ట్లో మనకి క్రియేట్ చేసింది చూడొచ్చు. A photography of a car driving down a road
విత్ హాలీవుడ్ సైన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చెప్పి క్యాప్షనింగ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇలా డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. వాటిలో మనం కొన్ని కలర్స్ చేంజ్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ పోర్ట్రైట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్టర్ని తీసేసి ఏ ప్రాంప్టర్ లేకుండా ఒకసారి మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ ఒక్కొక్కసారి మనం జీపీయూ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, బిజీ ఉంటుంది కాబట్టి టూల్. ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి మార్చాము. సో ఇక్కడ మనం ఏం ప్రాంప్ట్ ఇవ్వలేదు, క్యాప్షనింగ్ రిజల్ట్ వచ్చింది. ఈ ఇమేజ్ని బట్టి క్యాప్షనింగ్ అనేది తయారు చేసింది. A photography of a woman and 2 children sitting on a porch అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే మనం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ నుంచి కలర్గా మారిన తర్వాత ఇక్కడ స్కిన్ కలర్ ఏంటంటే బ్లూలో వచ్చింది, అంటే సరిగా రాలేదు కాబట్టి దాన్ని కూడా మనం చేంజ్ చేసేలా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్యాప్షనింగ్ రిజల్ట్ని కాపీ చేసి ఇదే మనం ప్రాంప్ట్ ఇస్తూ కలర్ చేంజ్ చేయమని అడుగుదాం. ఇది నేను కాపీ చేశాను. సో ఇక్కడ ప్రాంప్ట్లో పేస్ట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టైప్ చేద్దాం విత్ పర్ఫెక్ట్ స్కిన్ కలర్. సో నేను ఏంటి ఇక్కడ పర్ఫెక్ట్ స్కిన్ కలర్తో ట్రై చేయమని అడిగాను కాబట్టి ఇప్పుడు సబ్మిట్ కొడితే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ వాడిన టూల్లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఈ 2 మోడల్స్ ఉండడం వల్ల కలర్ కంట్రోల్ అనేది ఇంకా పర్ఫెక్ట్ రావట్లేదు. అంటే ఇమేజ్లో ఇంకా ఎక్కడెక్కడ మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో అది కూడా రావాలంటే ఇంకా మోడల్స్ మారుతున్న కొద్దీ, ఎక్కువ మోడల్స్ వస్తున్న కొద్దీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలకు సంబంధించి కూడా కొన్ని పాత సినిమాల్ని అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ని కలర్లోకి మార్చారు, కానీ అవి ఇంకా పర్ఫెక్ట్గా అందులో ఉన్న అంటే వారు వేసుకున్న డ్రెస్సుల దగ్గర నుంచి వాటి కలర్ ఎక్కడ ఏం చేయాలి, కలర్స్ చేంజ్ ఎలా చేయాలి అనేది కూడా పూర్తిగా మనకి కంట్రోల్లోకి రావాలి అంటే ఇంకొన్ని మోడల్స్ వచ్చిన తర్వాత ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని వచ్చాయి, సరే చూద్దాం ముందు ముందు ఇంకా మోడల్స్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు ఇదైతే ట్రై చేయొచ్చు మీరు కూడా.